హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ చిన్న నల్ల పూసలు ఉంటాయి, ఇవి ఎలా గుచ్చుకోవాలో చూపిస్తా. ఇవి సూదికి దారం పెట్టి ఎక్కించుకుంటే ఎక్కయి, ఎందుకంటే రంధ్రం కాడ మనం దారం పెట్టే కాడ దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఈ పూసలు బాగా చిన్నగా ఉన్నాయి. కొన్ని సైడు ఉన్నవాళ్ళు, చిన్నగా కండ్లు కాని ఉన్నవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎట్లా గుచ్చుకోవాలో చూపిస్తా. ఈ పాత దండకు ఉన్నాయి ఇవి. కొత్త దండకు ఎలా కుచ్చుకోవాలో చూపిస్తా. మీకు టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా ఎక్కుతాయి. మనం కనబడకుండా కింద పడితే ఇక ఒక్కొక్కటి కుచ్చాలంటే కష్టం అవుతుంది. కొత్త దారం తీసుకొని ఒక సైడు ముడేసుకోవాలి, మనం కూర్చున్నట్టు ఇటు వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇంకో సైడు ఈ దారం, కొత్త దారానికి పాత దారం ఇట్లా జాయింట్ చేసి పెట్టి, గోర్ల పెయింట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఇట్లా గట్టిగా పేనాలి. పేలితే ఒకటే దారం లెక్క అవుతుంది. మనం పెట్టేది డబల్ కానీ ఒక్క దారం లెక్క అవుతుంది. గట్టిగా వేస్తే అది వెంటనే ఎండుకపోతుంది. మనం ఇట్లా పూస పెట్టంగానే ఇట్లా కట్టె పుల్లకు గద వేయినట్టుగా ఇట్లా పోతూ ఉంటే ఎక్కించుకోవచ్చు. ఎంత ఏజ్ వాళ్ళైనా, ఎంత చిన్న పిల్లలైనా కానీ కుచ్చుకోవచ్చు. ఇవి మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు. దీనికి కావలసినవి 4: దారపురీలు, పాత పూసలు, కత్తెర, నెయిల్ పాలిష్ దగ్గర పెట్టుకోవాలి. ఒకటేసారి ఇట్లా వేనుకుంటే ఎన్ని పూసలైనా ఎక్కచ్చు. ఒకవేళ అది పూసలు ఎక్కంగా మనకు ఇట్లా అడి పోయినట్టు పోయినాయి అనుకో, ఆ పూసలు కొత్త దారానికి పోయి మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టుకొని మళ్ళీ గట్టిగా ఇట్లా పెరిసేస్తే అది మళ్ళీ గట్టిగా అవుతూ ఉంటుంది. వెంటనే మళ్ళీ అట్లా వేన కొద్దీ పెట్టుకోవాలి. ఎన్ని పూసలు అయినా మనకు పూసలు గుచ్చుకునే రాక అట్లనే చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో జాయింట్ ఊడిపోయింది కదా అని మళ్ళీ వదిలేయద్దు దాన్ని. మళ్ళీ జాయింట్ అట్లనే పెట్టుకొని గట్టిగా అనుకుంటే అది ఎప్పటి లెక్కన అవుతుంది, కుచ్చుకోవచ్చు. మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టి ఇట్లా మళ్ళీ ఫ్రెష్ అయితే గట్టిగా అయితే ఒకటే దారం లెక్క ఎప్పటి లెక్క అవుతుంది. అది మధ్యలో కొన్ని పూసలు కూర్చొని ఊడిపోయిందని వదిలేయద్దు. పూసలన్నీ అయిపోయాక అట్లనే అనుకుంటుంటే 5 నిమిషాలలో కుచ్చుకోవచ్చు. ఒక్కొక్కటి కుచ్చుకోవాలని చాలా టైం పడుతుంది. మనకు ఆ దారం కూడా కనబడదు, అందులో రంధ్రాల్లో పూసలు బాగా చిన్నగా ఉంటాయి. అందుకే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తొందరగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టుండ్రి.